బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్గా? పెద్ద మాట అది లైఫ్ ఇచ్చడం అనేది. అట్లేం లేదు. ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా, అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చెయ్యాలి, హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు. జబర్దస్త్లోని కానీ ఇందులోనే కానీ బయట ఉన్న ఆర్టిస్టులు కానీ సగం మంది చెప్పుకుంటారు, నేను ఈయన వల్ల వచ్చాను, ఈ పొజిషన్లో ఇలా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది అన్న నీకు? అది వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడం, వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న హెల్ప్ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం. అది నేనే చేశానని చెప్పుకోవడం గర్వం. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు ఆదికే కావచ్చు, మిగతా అందరికీ కావచ్చు, వాళ్ళకున్న టాలెంట్తోనే పైకి వచ్చారు. మనం ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాము తప్ప వాళ్ళని ఫస్ట్ నుంచి మనమే స్టార్ట్ చేసి మనమే క్రియేట్ చేసి మొత్తం పెడితే అది గ్రేట్. సో వాళ్ళకున్న టాలెంట్కి నేను కొంచెం సపోర్ట్ చేసి పుష్ చేశాను. అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మంచితనం. అది యాక్చువల్ రీసెంట్గా నేను ఒకటి విన్నది, అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు, వై అదిరే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తాను? ఏమో నాకు ఐడియా లేదు, బట్ నేను నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అవుతున్నాను. లేదు కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను కాదు, 2-3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు, అందుకే కొంచెం స్ట్రెచ్ చేసుకుంటాను. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి ఆలోచన, నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐఎమ్ స్టిల్ రన్నింగ్ 22 years తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ. ఎందుకంటే నా లైఫ్లో టచ్వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మన కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలియదు. నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా, ఆఫీస్ అయిపోయినా, ఏదైపోయినా నేను డైరెక్ట్ ఇంటికే, ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు, టైం పాస్లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏ అలవాటు లేదు, ఎక్కడ టైం పాస్లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప, ఒక బర్త్డేకి వెళ్ళడం తప్ప ప్రెసెంట్ హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే, సినిమాలు చూసుకుంటే అదే నా టైం పాస్. సో మేబీ అదొక రీజన్ కావచ్చు. అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నాను. ఇదే టాపిక్, భజన చేస్తేనే జీవితం లైఫ్ అనేది చెడ్డన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి, వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను, దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఉండొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాకు తెలుసు భజన చేయాలి, మస్కా కొట్టాలి, ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదు. అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడు వచ్చి, అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దరిపోద్దన్నా పడిపడి నవ్వుతా అంటే నాకు తెలుసు, అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు. ఆ మస్కా కూడా ఏంటి, కొంతవరకు రియలిస్టిక్గా ఉంటే ఓకే, అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ, ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా, మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్, వీడితో దూరం ఉండదు. సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా, అద్దరిపోయింది అన్నా, అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది, వీడు ఏదో పేకుతున్నాడని. అప్పుడు ఏంటి, మన గురించి మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకు చేయడం, అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్. నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా. అది మస్కా కదా, అలా వాళ్ళకు కూడా తెలుస్తుంది జెన్యూన్. అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్, రాను రాను కామెడీ తగ్గిపోయింది, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అన్నదానిపై నువ్వేమని చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను,
నేను ఒక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ పీజీ స్టూడెంట్ని, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేసా. దానికి బండబూతులు పడ్డాయి నాకు తిట్లు. అరే ఇది కాదా, ఓకే ఐ రియలైజ్డ్ చెయ్యొద్దు ఇలా అని చెప్పి. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది. ఇంకా 10 సంవత్సరాలు కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. తడి చెత్త పొడి చెత్త ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, అవి జరిగినాయి. కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే అప్పటికి ఇప్పటికీ మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఒక డికేడ్ 10 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి వల్గర్గా చేస్తున్నా ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు చాలా రోజులు, ఈ మధ్య కాలంలో చూడట్లేదు. నేను వెబ్ సిరీస్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసే టైం దొరకట్లేదు. కాకపోతే ఇంకొక విషయం శివ, ఇప్పుడు కొన్ని పాత సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ పాత సినిమాలో హీరో హీరోయిన్ మాట్లాడుకున్న డబుల్ మీనింగ్స్ గురించి మీమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి. అరే మనము 10 ఏళ్ల కింద మనము మాట్లాడిన మాటలు, ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట్లాడిన మాటలు, ఈ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద స్టార్స్ అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి ఎవరు అనలేదు, క్వశ్చన్ చేయలేదు. తర్వాత మనం ఏదో బచ్చగలం. ఇప్పుడు వాళ్ళ ముందు స్టాండర్డ్కి మన స్టాండర్డ్ ఎంత, వాళ్లే మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఆడియన్స్. ఇప్పుడు ఎందుకు దీని మీద పడుతున్నారు, దీని బూత్ షో అంటున్నారు అనేది ఒక చిన్న బాధ అంతే. అని జబర్దస్త్ వాళ్ళు చేసినంత వరకే, దాని తర్వాత దాని అందులో ఉన్న వాళ్ళని వెనక బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఏది పడుతుంది మన గురించి స్ప్రెడ్ చేసి మన తీసేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, మనకి వాళ్ళు సపోర్ట్ ఏమి ఉండరు, వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు, అది అయిపోయిన తర్వాత వాళ్ళెవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు అని స్టేట్మెంట్కి నువ్వు ఏం చెప్తావు? చెంట అన్నాడా? సరే, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు బ్రో. నేను 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఫ్రెండ్స్ అనేది చాలా రేర్ కేస్ సినారియోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ కంపానియన్షిప్ ఎలా ఉంటుందంటే, ఆ వారం 10 రోజులు